హాయ్ వ్యాస్. పూరి జగన్నాథ్ ఆలయంలో చాలా విశిష్టతమైన రహస్య గది ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ చేస్తున్నారు. అదే విధంగా ఎప్పుడు జరగనట్టుగా ఈ ఈసారి ఎప్పుడైతే పూరి రథోత్సవంలో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పడిపోవడం జరిగింది. అసలు ఈ పడిపోవడం వెనక ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఏదైనా ఉంది అనేది ఇప్పుడు అఘోరీ శక్తిపీఠం వారణాసి, అదే విధంగా కాశీ బాలకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధులస్తు. చెప్పమ్మా. గురూజీ, రీసెంట్ గా ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ ఆలయంలో రహస్య గది ఓపెనింగ్ అనేది జరుగుతుంది. అంటే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ రహస్య గదిని ఓపెన్ చేస్తున్నారు. అదే విధంగా ఇదే సమయంలో అది పూరి జగన్నాథ్ ఆలయంలో విగ్రహం రథోత్సవ విగ్రహాలం అనేది పడిపోవడం జరిగింది. ఈ పడిపోవడం వెనుక అదే విధంగా గదిలో ఉన్న నగలు ఏవైతే ఉన్నాయో బయటకు తీయడం, ఈ రెండు ఒకే టైంలో జరగడం. సో దీని వెనుక ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా ఫ్యూచర్ లో అయినా సరే? ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయా లేదా అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెడితే, మీకు గుర్తుందో లేదో, తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి గుడి అనంతమైనటువంటి సంపదను వెలికి తీశారు అక్కడ. అవును. అది కూడా సముద్రం పక్కనే ఉంది. అవును. ఇప్పుడు పూరి జగన్నాథుడు, ఈయన కూడా సముద్రం పక్కనే ఉన్నారు. అవును. ఇక్కడ సంపద ఎంత ఉంటుంది అనంటే, అనంత పద్మనాభ స్వామి గుడిలో ఎంత ఉందో దానికి మించినటువంటి సంపద పురిలో ఉంది. అవును. ఎన్నో కిరీటాలు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు. ఇంకా నాకెందుకో అనిపించింది ఇందాకేంటంటే, కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక వస్తువు కూడా ఆ పూరి జగన్నాథుడి రత్న భాండాగారాల్లో నిక్షిప్తమై ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. కానీ అక్కడ సొరంగంలో ఉన్నటువంటి రత్న భాండాగారం నుంచి లోపలికి వెళ్తే సొరంగ మార్గంలో ఇంకొక గది ఉన్నది అని అంటున్నారు. దానికి సర్పబంధనం ఉన్నది అంటున్నారు. దాన్ని మాత్రం ఓపెన్ చెయ్యకూడదు. కానీ ఈ రోజున పూరి రథ జగన్నాథుడి రథంలో నుంచి విగ్రహం కింద పడింది అనంటే, అది నిజంగా చెప్పాలంటే ప్రకృతి వికృతంగా మారుతుందేమో అని అనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఏం జరిగినా ఏం జరగకపోయినా రాబోయే కొద్ది రోజుల్లో, మినిమం 41 రోజుల లోపల భయంకరమైనటువంటి ప్రాణ నష్టం కానీ, తుఫాను కానీ, ప్రకృతి విపరీతాలు కానీ జరగచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఇంత భాండాగారం అని నిజం చెప్పాలంటే మన భారత భూమే అనంతమైనటువంటి సంపదకి లోనై ఉంది. అది శ్రీశైలంలో కానీ, పూరిలో కానీ, అనంత పద్మనాభుడి దేవాలయాల్లో కానీ తవ్వుతున్న కొద్దీ అవి కనపడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ సర్పబంధనం ఉండేటువంటి వాటి జోలికి మాత్రం వెళ్లకుండా ఉంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. కృష్ణుడికి సంబంధించి ఎందుకు దొరుకుతుంది అని అన్నానంటే, కృష్ణుడి గుండె ఆ పూరి జగన్నాథుల్లోనే ఉంది. అందువల్ల ఆ స్టోరీ గురించి చెప్పాలంటే కనీసం 1 గంట పడుతుంది. ప్రస్తుతానికి మనం అక్కడ ఉండేటువంటి నిధి నిక్షేపాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఎవరు చూడనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి ఎన్నో దొరుకుతాయి. మున్ముందు అది మీకే తెలుస్తుంది, ప్రజలందరూ కూడా చూస్తారు. చెప్పమ్మా. అంటే ఇదే సమయంలో ఇప్పుడు మనం చూసుకుంటే అమర్నాథుడు లింగం కూడా కరిగిపోవడం జరిగింది కదా. ఇప్పుడు అమర్నాథ లింగం ఇప్పుడు కరగటం కాదమ్మా, గత కొద్ది సంవత్సరాలుగా కలుగుతూనే ఉంది. కాకపోతే చెప్తున్నానే, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. రీజన్ ఏంటంటే, మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. అడవుల్లో ఉండాల్సిన జంతువులు రోడ్డు మీదకి వస్తున్నాయి. రోడ్డు మీద ఉండాల్సిన మనుషులు
చెట్లని కొట్టేసి అడవుల్ని కూడా కొట్టేసి విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మిస్తూ ఉంటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అవును. అలా అడవుల్ని నాశనం చేస్తూ వృక్ష సంపదని నాశనం చేస్తూ ఉంటే ప్రకృతి నాశనం అవ్వక ఏం జరుగుతుందమ్మా? ప్రకృతి నాశనం అయింది అంటేనే వికృతంగా మారుతోంది అని అర్థం. వినాశనం దయచేసి ఏమా వినాశనం మొదలవుతుంది అంటున్నాను. ఆ వినాశకాలే విపరీత బుద్ధి. అందులో కలి పరిపాలిస్తోంది కదా, ఈ కలియుగంలో కలి పరిపాలిస్తున్నాడు కదా, ఆ కలి ఇలాంటివే సృష్టిస్తూ ఉంటాడు. అక్రమ సంబంధాలని, అబద్ధాలని, నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే వితండవాదాలని, ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో. కాకపోతే భగవత్ స్మరణ, భగవత్ చింతన అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. కానీ నాకు చాలా బాగా నమ్మకం ఏంటయ్యా అంటే పూరి జగన్నాథుని ఆలయంలో రత్నభాండాగారంలో దొరికినటువంటివే కాకుండా ఎవరికీ తెలియనటువంటివి కిరీటాలు గాని, వజ్రాలు గాని, వైడూర్యాలు గాని, మాణిక్యాలు గాని, మణులు కాని, కృష్ణుడి సమయంలో ఉన్నటువంటి ఏదో ఒక వస్తువులు ఖచ్చితంగా దొరుకుతాయనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. అందరూ వాటిని దర్శించుకుంటారు. కాకపోతే ప్రకృతి వినయ తాండవానికి కూడా గురవుతారు, అందులో డౌటే లేదు. అంటే చెప్పు. ఇప్పుడు ఏదైతే రత్న భండాగారంలో మీరు ఏదైతే ఇప్పుడు కృష్ణుడికి సంబంధించిన వస్తువులు దొరుకుతాయి అని చెప్తున్నారు కాబట్టి, ఆ వస్తువులను మళ్ళీ విగ్రహ రూపంలో ఏదైతే ఇప్పుడు పూరి జగన్నాథుడిగా కొలుచుకుంటున్నాం కాబట్టి, ఇదే విధంగా మళ్ళీ ప్రదర్శన చేసే అవకాశం ఉంటుందా? లేదా మళ్ళీ ఇదే విగ్రహాలను ఆ యొక్క ఏదైతే బంగారం దొరుకుతుందో మళ్ళీ లోపల పెట్టే అవకాశం ఉంటుందా గురూజీ? ఖచ్చితంగా మళ్ళీ లోపలే పెడతారమ్మా. ఆ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠ అయితే చెయ్యరు. ఎందుకంటే పూరికి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటయ్యా అంటే నిమ్మ చెక్కతో తయారు చేసినటువంటి విగ్రహాలే పూరి జగన్నాథుడి ఆలయంలో ఉంటాయి. అవును. అవే ఉంటాయి తప్పితే వేరేటువంటివి మార్చే ప్రసక్తి లేదు. దానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ప్లస్ గవర్నమెంట్ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి 1000% సెక్యూరిటీ ఉన్నటువంటి లాకర్స్ లోనే ఉంచుతారు తప్పితే గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రసక్తి లేదు. ధన్యవాదాలు గురూజీ. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.